పాపం వెంకటకృష్ణకు వచ్చిన ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఎంతో ఇబ్బందిగా ఉందంట. ఎంతో కష్టంగా ఉందంట. ఇలా ఇలా జరుగుతుంటే ఏదోలా అనిపిస్తుంది. ఏదోలా అనిపిస్తుంది. అదేదో సినిమాలో ఉంటుంది డైలాగ్ చెప్పడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కానీ అయ్యో ఏదోలా అనిపిస్తుంది. ఏంటి ప్రాబ్లం కానీ వెంకటకృష్ణ? తప్పని పరిస్థితి ఏమో చంద్రబాబు నాయుడు గారికి చేయించక తప్పని పరిస్థితి, మోదీ గారికి చేయక తప్పని పరిస్థితి ఏమో. కానీ చూడడానికి మాత్రం ఒక వింత అనుభవం, ఏంటో అదో లాంటి అనుభవం. సో మీకేమనిపిస్తుంది? మీరు ఎలా విశ్లేషిస్తారు ఈ పరిస్థితిని? ఏ పరిస్థితి? ఇది మీరు చెప్పింది వాస్తవం. ప్రజల అభిప్రాయం కూడా అదే, మన అందరి అభిప్రాయం కూడా అదే. అతడు సినిమాలో ఎంఎస్ నారాయణ ఏదో వింటుంటాడు. జ్యోతిలక్ష్మి చీర విప్పి ఉప్పకుండా కట్టి కట్టకుండా అన్నట్లు చెప్పకుండా సావగొట్టొద్దురా బాబు, చెప్పేది ఏదో క్లియర్గా చెప్పండి అన్నట్లు వీళ్ళు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి చెల్లికి పెళ్లి డైలాగ్ చెప్పడానికి మన వెంకటకృష్ణ ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. నేను చెప్తాను వెంకటకృష్ణ. ఆయనకుంది ఒక చిట్టి చెల్లి. ఆ చెల్లికి రేపు గల్లీలో పెళ్ళి. అటువంటి పెళ్ళి ఆ చిట్టి చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ అనేది సినిమా డైలాగ్. అంతే కదా వెంకటకృష్ణ? పునః ప్రారంభం, మా చెల్లికి మళ్ళీ పెళ్ళి అనే క్యాప్షన్ రెండు అతికినట్టు సరిపోతాయి. ఎంజాయ్ పండుగ.